మనము సంఘముగా కూడి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుతుంది. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి కూడి ఉన్నప్పుడు మనందరము కూడా మన యొక్క కానుకల్ని సమర్పించటము అనేది కూడా జరుగుతుంది. కానుకలు దేవునికి సమర్పించేటువంటి కానుకలు. అయితే ఎందు నిమిత్తము ఈ కానుకల్ని సమర్పిస్తున్నాము అనేది ప్రాముఖ్యంగా తెలియాలి. ఏ ఉద్దేశంతో కానుకల్ని సమర్పిస్తున్నామో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందు నిమిత్తము ఆలోచన కలిగి సమర్పిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా గ్రహింపు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి మనలో ప్రతి ఒక్కరికి ఉండాల్సి ఉంది. వాస్తవానికి కానుకలు అనేటివి దేవునికి సమర్పించేటువంటి కానుకలు కనుక సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మానవులు సమర్పించుట లేదా ఇచ్చుట విచిత్రమైన సంగతే. తన స్వరూపంలో చేయబడినటువంటి మానవులు కారకులు సమర్పించాలని దేవుడు ఆశించుట కూడా విచిత్రమైన సంగతే. అయితే కానుకలు సమర్పించటంలో, దేవునికి సమర్పించటంలో, దేవునికి మానవుల ఎడల ఉండవలసినటువంటి కృతజ్ఞతలోని భాగమై ఉంది అనేది ప్రాముఖ్యంగా గుర్తించాలి. దేవుని ఎడల మానవునికి ఉండవలసినటువంటి కృతజ్ఞతలోని భాగమే కానుకలను సమర్పించటము. కాబట్టి ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలో 8వ అధ్యాయము అందులో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నాకు కుష్ఠరోగం ఉంది, నన్ను బాగు చేయి అనేసి నన్ను అడిగాడు. కాబట్టి క్రీస్తు ప్రభు కుష్ఠి రోగి అయినటువంటి అతన్ని బాగు చేసి శుద్ధినిగా చేసి, ఈ విషయము ఎవరితో చెప్పవద్దు, కానీ సాక్షార్థ నిమిత్తమై దేవునికి కానుకను సమర్పించన్న విషయాన్ని తెలియజేసి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనములో, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. కాబట్టి రోగం వచ్చింది, కుష్ఠ రోగము, బాగు చేసుకున్నాడు. కృతజ్ఞతగా కానుకను సమర్పించమని క్రీస్తు ప్రభు తెలియజేసేసాడు. కానీ మానవులు ఏం చేస్తుంటారంటే కృతజ్ఞత లేని పరిస్థితులను కనబరుస్తూ ఉంటారు. దేవుడే బాగు చేశాడనేటువంటి నమ్మికను కలిగి ఉండరు. దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి, దేవుడు బాగు చేసినందుకు కృతజ్ఞతగా కానుకను సమర్పించేటువంటి పరిస్థితి ఉందని క్రీస్తు ప్రభు మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి కానుకలు అన్నప్పుడు
దొంగిలించిన సొమ్ముని తీసుకొచ్చి కానుకలుగా వేయకూడదు. అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని కానుకలుగా ఇవ్వకూడదు. మోసం చేసి సంపాదించినటువంటి సొమ్ముని కానుకగా సమర్పించకూడదు. కాబట్టి కానుక సమర్పించటంలో, ఇచ్చుటలో కృతజ్ఞతా భావంతో దాన్ని ఇచ్చేటువంటి స్వభావం నీలో ఉండాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 8వ అధ్యాయము 20వ వచనములో ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. కాబట్టి కానుక పెట్టే దేవాలయంలో ఉంటుంది. ఆదివారమున సంఘముగా పరిశుద్ధులు కూడి ఆరాధనా కార్యక్రమం జరిగించినప్పుడు కానుక పెట్టెలో ప్రజలు తమ తమ కానుకలను సమర్పించేటువంటి వారు. ప్రభు దినమున కాకుండా ఇంకెప్పుడంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కానుకలు సమర్పించటము అది అర్ధరహితం. కాబట్టి దేవాలయంలో ఉండే కానుక పెట్టెలో ఆ రోజుల్లో కానుకలు సమర్పించేటువంటి పరిస్థితి ఉంది. అది నేడును జరుగుతుంది. కాబట్టి కానుకలు వేయటంలో కృతజ్ఞతను కనపరుచుకునేటువంటి స్థితి నీకు లభిస్తుంది. కాబట్టి నేను అన్నట్టుగా అక్రమంగా సంపాదించింది, మోసం చేసి సంపాదించింది అందులో వేయకూడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి నేను నిరపరాధిని మీకు అప్పగించానని పశ్చాత్తపడి ఈ సొమ్ము నాకు వద్దు అని ఆ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళి వెళితే వాళ్ళు దాన్ని ఇది దేవాలయంలో వేయకూడదు, ఇది నీ దగ్గరే ఉంచుకోమని పడేసి. మత్తయి వార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమీ నీవే చూసుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. కనుక అక్రమంగా సంపాదించి కానుకలుగా ఇవ్వకూడదు, సమర్పించకూడదు. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో లూకాసు వార్త 21వ అధ్యాయంలో అక్కడ కానుక పెట్టిలో కానుకలు వేస్తున్నటువంటి వారిని క్రీస్తు ప్రభు చూశాడట. చూసినప్పుడు వారి యొక్క పరిస్థితిని మాట్లాడాడు. ఇక్కడ లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పాను. కాబట్టి ఇచ్చుటలో స్వభావం మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే క్రీస్తు ప్రభు పారదూచాడు.
ధనవంతులు ఎలా వేస్తున్నారు, బీద విధవరాలు ఎలా వేసింది. ధనవంతుల యొక్క స్వభావం, బీద విధవరాల యొక్క స్వభావం. ధనవంతులు కనపరిచిన కృతజ్ఞత, బీద విధవరాలు చూపించినటువంటి కృతజ్ఞతను మాట్లాడేసాడు. ధనవంతులు పొందిన దానిలో నుంచి సమృద్ధిగా వేశారట, కానీ బీద విధవరాలు 2 కాసులు జీవనమంతయు, అంటే రేపటిని గురించి ఆలోచన చేయకుండా. కాబట్టి ఇప్పుడు ధనవంతులు సమృద్ధిగా వేస్తే దానికంటే మించి బీద విధవరాలు వేసేసింది, తనకు కలిగినదంతా వేసేసింది. కాబట్టి ఇచ్చుటలో మనుషులకి పిసినితనం ఉండకూడదు. కృతజ్ఞతను కనపరచటమే కానుక ఇవ్వడం. ఇచ్చుటలో ఇవ్వాల్సినంత దానికంటే మించి నువ్వు ఇవ్వలేకపోతే అది కృతజ్ఞతగా పరిగణించబడదు. కాబట్టి ఇచ్చుటలో సమృద్ధిగా ఇవ్వాలా, ఇచ్చుటలో కలిగినదంతా ఇవ్వాలి. లేమిలో ఇవ్వాలా, కలిమిలో ఇవ్వాలా, సమృద్ధిగా ఇవ్వాలా. ఇందులో పిసినితనం ఉండకూడదు, ఇందులో సణుక్కునే పరిస్థితి ఉండకూడదు, ఇందులో బలవంతంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండకూడదు. సణుగుకొని ఇచ్చినా, బలవంతంగా ఇచ్చినా, పిసినితనంగా ఇచ్చినా అది కృతజ్ఞతగా పరిగణించబడదు. అది కానుకను దేవుడు అంగీకరించుడు. కాబట్టి కానుకలు సమర్పించటంలో జరిగేటువంటి విశేషమైన సంగతులు ఇలా ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ ఏం చెప్పేసాడంటే 5వ వచనములో, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుని ప్రేమించును. కాబట్టి ఇది పరిచర్య నిమిత్తం ఇచ్చేటువంటి కానుకలు, పరిశుద్ధుల పరిచర్య, క్రీస్తు ప్రభువు సేవా నిమిత్తం ఇచ్చేటువంటి కానుకలు, క్రీస్తు ప్రభువు సువార్త విస్తరణ కొరకు ఇచ్చేటువంటి కానుకలు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు సమర్పించేటువంటి కానుకలు. కాబట్టి స్వభావం, కాబట్టి కానుకలు వేస్తున్నటువంటి ప్రతిసారి కూడా ప్రతి మనుషుడు కూడా ఈ చేసేటువంటి కానుక ఏ భావంతో ఇస్తున్నావు, ఎలాంటి స్వభావంతో ఇస్తున్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. నీకు తోచింది తీసుకొచ్చి ఇవ్వడము అది కృతజ్ఞతగా పరిగణించబడదు. అందులో ప్రాముఖ్యంగా ఇక్కడ వేసే కానుకలే జీతం ఇస్తున్నారు. అందులో వచ్చేటువంటి కాగితాలు కొన్ని కాలిపోయినట్టు వేస్తున్నారు, కొన్ని చినిగిపోయినట్టు వేస్తున్నారు, కొన్ని టేపు అంటించినట్టు వేస్తూ ఉంటారు. ఇది కానుకలు ఇచ్చే విధానమా? అంటే ఏంటి?
దేవునికి ఉత్సాహంగా ఇచ్చేటువంటి స్వభావం నీలో కనపడట్లా. వేస్తున్నటువంటి నోటు అలాంటి నోట్లు వేస్తారా? అలాంటివి కానుకలు వేస్తారా? అంటే లెక్కలేనితనం కాదు ఇది, భయం లేనితనం కాదు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుని ప్రేమిస్తున్నావు అనేసి అన్నప్పుడు అంటే దేవుణ్ణి శాపానికి గురవ్వడానికి అలా ఇస్తున్నారా మనుషులు? కాబట్టి నువ్వు ఇస్తున్నది ఎవరికి ఇస్తున్నావు, వేస్తున్నది ఎందు నిమిత్తం ఇస్తున్నావు అనేది కూడా నువ్వు సరిగా ఆలోచన చేయకుండా ఎలా పడితే అలా వచ్చి చేసుకుని పోవడం ఏంటిది? కాబట్టి దేవుని ఎడల నీకున్నటువంటి కృతజ్ఞతను కనపరుచుకునే విధానం అది కాదు. చిరిగిపోయిన నోట్లు వేయడం, కాలిపోయిన నోట్లు వేయడం, తేపేసినట్టు వేయడం అది కాదు. చినిగిపోయిన నోట్లు చెల్లవు. కృతజ్ఞత లేకుండా ఇచ్చేటువంటి కానుకలు దేవుడు అంగీకరించడు. ఒక 500 రూపీస్ నోటు 2గా చింపేసి టేపేసి మీరు ఎవరికైనా ఇస్తా పోయి చెల్లుబాటు చేసుకుని రండి, తీసుకోరు. కనుక కానుకలు మీరు వేస్తున్నటువంటి కానుకలు దేవుని రాజ్య విస్తరణ నిమిత్తమై ఉపయోగపడుతున్నాయి, క్రీస్తు ప్రభు సేవా నిమిత్తము ఉపయోగపడుతున్నాయి, సంఘము క్షేమాబ్ది నిమిత్తం ఉపయోగపడుతున్నాయి. క్రీస్తు ప్రభు సువార్త పనిలో పాలివారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఉత్సాహంగా వర్ధిల్లిన కొలది, శక్తి కొలది, సమృద్ధిగా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఏది పడితే అది వేసేదానికి నీ ఇష్టం కాదు, వేయడం మానుకో. దానికన్నా చల్లని నోట్లు వేసి దానివల్ల ఏ మేలు పొందుతావు? ఏ మేలు పొందలేవు. కనుక ప్రాముఖ్యంగా కానుకలు సమర్పించటంలో దాని ఉద్దేశం, ఏ ఉద్దేశం తీస్తున్నాం అనేది తెలియాలి. కాబట్టి కానుకలు అనేటివి ధర్మకార్యాల్లో భాగం. క్రీస్తు ప్రభు రక్తము వలన పరలోకమందున దేవుడు మన పాపములను శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చి తన కృప చేత మనల్ని రక్షించాడు. రక్షింపబడ్డాము కాబట్టి కృతజ్ఞతగా ఎంత ఇచ్చినా కానీ దాన్ని పోడ్చలేవు. స్వయాన పరలోకమందున దేవుడే తన ఒక్కగాని యొక్క కుమారుండే కల్వరి శిలువలో సమస్త మానవాళి నిమిత్తం బలిగా దానం చేసేసాడంటే ఎంత ప్రేమ కనపడుతుంది. ఆ దేవుని ప్రేమను తిరస్కరించి క్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించకుండా ఎలా పడితే అలా కానుకలు ఇవ్వడమా? ఇవ్వడం కాదు, అలా ఇవ్వకూడదు కూడా. కనుక మనందరం కూడా దేవుని యందు విశ్వాసం వలన ఆయన కృపచేత మనందరం రక్షింపబడ్డాం, రక్షణ పొందాము. కనుక సత్క్రియలు అనేటివి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అలా చేయాలని దేవుడు కోరాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇలాగ రాయబడింది: మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడలేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి సత్క్రియల వలన రక్షణ కలుగునని వాటిని చేయకూడదు. రక్షణ పొందాము కాబట్టి, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము కాబట్టి సత్క్రియలు చేయబద్దులమై ఉన్నాము.
దేవుని వరం రక్షణ అనేది. కనుక ప్రాముఖ్యంగా ఈ కానుకలు సమర్పించటం వల్ల, కృతజ్ఞత భావాన్ని కనపరచటం వల్ల, దేవుని ఎడలను పొరుగువారి ఎడలను కృతజ్ఞతను కనపరచటం వల్ల దేవునికి మానవునికి ఉండేటువంటి ఎడతగని సంబంధ బాంధవ్యం ఎలాంటిదో దానివల్ల తెలియపరచబడుతుంది. కృతజ్ఞత లేకపోతే, కనపరచలేకపోతే, కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము కనుక కానుకలు సమర్పించటం అనేది క్రైస్తవ జీవితంలో ఆరాధనలో ఒక భాగమై ఉంది. కనుక ఇచ్చుటలో ఎలా పడితే అలా ఇవ్వకూడదు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక కుటుంబం ఉంది, ఉన్న కుటుంబం ఉండే ఇల్లుతో సంతృప్తి చెందట్లే, మరొక ఇల్లు కావాలట. దానికోసం ప్రయాసపడుతున్నారు మనుషులు. 10 ఎకరాల పొలం ఉందనుకో, దాంతో సంతృప్తి చెందట్లే, ఇంకా 10 ఎకరాలు సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ క్రీస్తు ప్రభు సేవ నిమిత్తము, ఆయన సువార్త విస్తరణ నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము అత్యధికముగా ఉత్సాహంగా శక్తి కొలది ఇచ్చేటువంటి స్వభావము జనుల్లో కనబడట్లే. కనబడినప్పుడు ఎలాంటి మేలు పొందేదానికి అవకాశం ఉంటుంది? పొందాల్సిన మేలు పొందగలుగుతామా? పొందలేము. కనుక దేవుని ఎడలను పొరుగువారి ఎడలను మనకు ఉండాల్సినటువంటి కృతజ్ఞత భావమును తెలియజేయడానికి పరిస్థితులు పరలోకమందున దేవుడు ఆయన గ్రంథములో సంకల్పించి పెట్టేస్తుంటాడు. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము కనుక ఈ సత్క్రియల్లో భాగంగా కానుకలు సమర్పించటం అనేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి పరిశుద్ధులు సత్క్రియలు చేయటం ద్వారా ఏం జరుగుద్దో క్రీస్తు ప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాల్లో, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభమనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి అని తెలియజేశారు. కాబట్టి సత్క్రియలకు, క్రైస్తవులు సమర్పించేటువంటి కానుకలకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. కాబట్టి మీ సత్క్రియలను చూచి అనేసారు. చేయకపోతే ఎలా పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు? మనుషులు ఎదుట మీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? ప్రకాశించే పరిస్థితి ఉంది. మనందరం ఆయా స్థలాల్లో ఆయా కుటుంబాలుగా నివసిస్తున్నాం. వెలుగు కొరకై ఒక దీపం ముట్టించామనుకో, తీసుకెళ్ళి మంచం కింద పెడతామా? అది బుద్ధిలేపుతాను. అందరికీ వెలిగివ్వడానికి ఎత్తైన స్థలంలో పెడతాం. ఆ రూపంగా మనం చేసే సత్క్రియల వలన దేవుడు మహిమపరచబడేటువంటి స్థితి ఉంది. మన వెలుగు ఇతరులకు ప్రకాశించేటువంటి పరిస్థితులు కల్పించాడు దేవుడు. కాబట్టి సత్క్రియలు అనేటివి చేసే స్వభావం లేనప్పుడు అది దీపాన్ని ముట్టించి అందరికీ వెలుగివ్వకుండా మంచం కింద పెట్టడం లెక్క. కాబట్టి ఏ స్వభావంతో ఇస్తున్నాం, ఎందు నిమిత్తము ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా జరిగే కార్యక్రమం. కాబట్టి విశ్వాసము, క్రియ. కేవలం విశ్వాసమే ఉండి క్రియ లేకపోతే సచ్చిన శవంతో సమానం మనుషుడు. అది ప్రాణం లేని శరీరం.
కాబట్టి విశ్వాసం ఉంటే క్రియలు చేసే స్వభావం ఉండాల. అప్పుడు నీ విశ్వాసము విశ్వాసంగా పరిగణించబడుతుంది. కాబట్టి విశ్వాసకు ఉండేటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే క్రియలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. క్రియలు కలిగిన విశ్వాసము అంగీకరించబడుతుంది. క్రియలు లేని విశ్వాసము అది మృతం. ప్రాణముండి శరీరంలో మనిషి నడవలేని స్థితిలో ఉండిపోయినాడు అనుకో, అది కోమా. కాబట్టి క్రైస్తవ జీవితం అలాంటిదే ఉండకూడదు. అందుకై ప్రాముఖ్యంగా యాకోబు రాసిన పత్రికలో సంగతులు తెలియజేసాడు. 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ప్రశ్నించాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనా నాకు విశ్వాసం ఉందని చెప్పకూడదు. కాబట్టి ఆయనే చెప్పాడు, ఆయనే ప్రశ్నించేసాడు. ఆ విశ్వాసము రక్షింపబడే విశ్వాసం కాదు. రక్షణ పొందిన విశ్వాసకి క్రియలు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి, సత్క్రియలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అనే విషయాన్ని తెలియజేశాడు. అక్కడ ఉదాహరణకు చెప్పుకుంటూ 15వ వచనంలో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక ఉచిత సలహాలు, సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. కాబట్టి చేయలేనప్పుడు ఉచిత సలహాలు కూడా ఇవ్వకూడదు. చేసే గుణం లేనప్పుడు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. సమాధానంగా పో. ఎట్టబోతాడు? ఆకలితో వచ్చాడు. మరి దేవుని ప్రజగా రక్షింపబడిన వ్యక్తిగా భోజనం పెట్టాలి కదా. దిగంబరుడై ఉన్నాడు, చలితో ఇబ్బంది పడుతున్నాడు. దానికి సంబంధించిన ఒక వస్త్రమే, కంబళి, చలి కాచుకో. అతనికి తెలియదా చలి కాచుకో? కాబట్టి ఎలాంటి ఉచిత సలహాలు? కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే, కృతజ్ఞతను కనపరచలేనిదైతే, దేవుని ఎడల నీకున్నటువంటి దాన్ని కనపరచలేనటువంటి పరిస్థితి లేనప్పుడు వ్యర్థమే. కాబట్టి ఆ చివరి వచనములో 26వ వచనంలో చెప్పేశాడు, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అనేసాడు. కాబట్టి ఆయా స్థలాల్లో ఉద్యోగాలు చేసేటువంటి ప్రజలు మనలో ఉన్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు సమృద్ధిగా పోషించి, సంరక్షణనిచ్చి, కాపుదలనిచ్చి, భద్రతనిచ్చి, అపాయం సంభవించకుండా కాపాడుతాం. కానీ మనం సమర్పిస్తున్నటువంటి కానుకలు ఉత్సాహంగా ఇస్తున్నామా? వర్ధిలను కొలదిస్తున్నామా? లేదంటే పిసిరితనంగా ఇస్తున్నామా? బలవంతంగా ఇస్తున్నామా? సడుపుకొని ఇస్తున్నామా? ఎలా పడితే అలా, ఏది పడితే అది ఇస్తున్నాం. పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు
దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? కాబట్టి కనికరం అనేది ప్రాముఖ్యం. కనికరం చూపడం. ఒకవేళ కనికరం అనేదే లేదనుకో, కనికరం లేని తీర్పు పొందుతారు మనుషులు. కనికరము స్వభావం లేని మనుషులు యందు దేవుని ప్రేమ ఉండదు. కాబట్టి నాకెంత చెప్పేసాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి నీ ఎదురుగా ఉండేటువంటి నీ తోటి సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తావు? కాబట్టి సహోదరుని ప్రేమించటము, దేవుణ్ణి ప్రేమించటము, సహోదరునికి సహాయం చేయటము, లేమిలో ఆదుకోవటము, దేవునికి ఇచ్చుట. కాబట్టి ఈ కార్యక్రమం వలన దేవునితో ఉండేటువంటి సహవాస సంబంధ బాంధవ్యం అనేది తేటపడిపోతుంది. ప్రేమ లేదు, క్రియ లేదు, కనికరం చూపే స్వభావం లేదు. మరి ఇంకెలాగైనా దేవుని ప్రేమ మానవుల్లో ఉంటుంది? ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి ప్రాముఖ్యంగా అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయటం, దేవునికి చేయటం, అది దాతృత్వం కనపరిచినట్లుగా, అది విశ్వాసానికి రుజువైనట్టుగా తెలియజేశాడు. మరలా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మరలా ఒకసారి మనము చదువుకుంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనేసి. కాబట్టి లేమిలో ఉన్న సహోదరుల యొక్క అక్కర్తలు, అవసరతలు తీర్చడానికి క్రైస్తవ కానుకలు ఉద్దేశించబడినవి. కాబట్టి ప్రతి వానికి కూడా కనికరం చూపే స్వభావం ఉండాలా, మాటతో క్రియతో ప్రేమించేటువంటి స్వభావం ఉండాలా, త్యాగం చేసేటువంటి మనసు ఉండాలి. మన నిమిత్తము క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అనేసి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనేసాను. కాబట్టి సత్యాన్ని మనం గుర్తించాలి. క్రీస్తు ప్రభు రక్తము యొక్క విలువ ఎంత? క్రీస్తు ప్రభు ప్రాణత్యాగం ఎంత? దాన్ని ఎంత అని చెప్పేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ రక్తం యొక్క విలువను గుర్తించినటువంటి మనుషులకి, క్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి మనుషులకి ఆ కనికరం చూపించే స్వభావం, మాటతో క్రియతో ప్రేమించేటువంటి స్వభావం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 9వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందొచ్చును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని
ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయము అందరి విషయమునని ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. సఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అనేసాను. కాబట్టి యెరూషలేము సంఘంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన అక్కడ కరువు సంభవించింది. కరువు సంభవించినప్పుడు స్థానిక సంఘాలకి సమాచారం వెళ్ళిపోయింది. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి జనులు ఏం చేశారంటే వారి అక్కరతను తీర్చడానికి కరువులో ఉన్నటువంటి వారి పట్ల తమ కనికరాన్ని కనపరిచి వారి నిమిత్తము కానుకలను పోగు చేసి పంపించేశారు. కాబట్టి తోటి సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవసరతలో, అక్కరతలో ఉన్నప్పుడు వాటిని తీర్చడానికి క్రైస్తవ కానుకలు ఉద్దేశించబడినవి. కాబట్టి ఆ రూపంగా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొదటి శతాబ్దములో ఉండేటువంటి క్రీస్తు ప్రభు సంఘము అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటం ఎడతెగకుండేది. అలాగే ఈ రూపంగా దాతృత్వం కనపరిచేటువంటి పరిస్థితులు తమతో సహోదరులు అన్నటువంటి భావించినటువంటి వారు సహోదరుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తీర్చడానికి వారు పూనుకున్నారు కార్యక్రమాలు చేయడానికి. కనుక కానుకలు ఎందు నిమిత్తం ఉద్దేశించబడ్డాయి అంటే తోటి పరిశుద్ధుల అవసరతలు, అక్కర్తలు తీర్చబడ్డానికి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకముగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మేలు చేయటంలో మనుషులకి విసుగు చెందకూడదు. విసుగు చెందకుండా మేలు చేయాలా. నేను ఆరాధించే నా తండ్రిని ఆరాధించే పిల్లలైనటువంటి భావనతో చేయాలా. నేను ఏ రూపంగా క్రీస్తు ప్రభు రక్తం చేత శుద్ధీకరించబడ్డానో, ఆయన నా నిమిత్తం ఎలా ప్రాణం పెట్టాడో నేను కూడా నా తోటి సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాను. కాబట్టి అతని ఇబ్బందిని గుర్తించి, అతని అవసరతను గుర్తించి చేసేటువంటి సహాయ సహకారాలు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేదానికి నిదర్శనం క్రీస్తు ప్రభువు నా నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాను అనేటువంటి ఉద్దేశం. కాబట్టి సహోదరుల పట్ల ఒకటి ప్రేమ చూపించే స్వభావం ఉండాలా, కనికరం చూపించే స్వభావం ఉండాలా, క్రియారూపకంగా చేసేటువంటి స్వభావం, మేలు చేసేటువంటి స్వభావం ఉండాలి. అది లేకపోతే అది నీ స్వార్థంగా బ్రతికితే నీ విశ్వాసం పరిగణించబడదు. పట్టించుకోకుండా వెళ్ళిపోయావంటే దేవుని పట్ల నీకుండే కృతజ్ఞత ఎలా పరిగణించబడుతుంది? కాబట్టి క్రైస్తవ కానుకలు ఉద్దేశించబడ్డా. కాబట్టి దీని గురించి అపార్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మాసిదోనియా సంఘం వారికి దేవుడు అనుగ్రహించిన కృపణ గురించి అపోస్తలుడు లెటర్ రాసేసాడు. వారు చూపించినటువంటి దాతృత్వం, వారు చేసినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళు ఎంత ఇస్తారా అని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాల్పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను అనేసి.
కాబట్టి సహాయం అందించడానికి, సహకారం అందించడానికి పేదవాడ లేని స్థితి అనేది అడ్డు రాదు చెప్పేశాడు. వారు నిరుపేదలు అనేసాడు. వారు నిరుపేదలైనా కానీ వారి యందు దాతృత్వం విస్తరించిందట. కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి నా కొరకు త్యాగం చేశాడనే దేవుని ప్రేమను గ్రహిస్తే చేసే స్వభావం నీకు ఉంటుంది. క్రీస్తు ప్రభు నా కొరకు తాను సంపూర్ణంగా తన ప్రాణం ఇచ్చేసాడు, తన అమూల్యమైన రక్తం చిందించేసాడు, నా నిమిత్తం ప్రాణం పెట్టాడు అనే ప్రభావము నీలో కనపరిస్తే చేసేటువంటి స్వభావం ఉంటుంది. అది లేకపోతే 60 ఏళ్ళు బ్రతికినా 70 ఏళ్ళు బ్రతికినా ఎలాంటి సత్క్రియ ఉండదు. ఇలాంటి వాళ్ళకి పరలోకం ఎలా వచ్చుద్ది? పరలోకం రాదు, ఇవ్వబడదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం అనేటువంటి విషయాన్ని తెలియజేసాడు. కాబట్టి క్రైస్తవ దాతృత్వం, కానుకలు సమర్పించేటువంటి స్వభావం, కృతజ్ఞతను కనపరిచేటువంటి పరిస్థితి క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడిన ప్రతి మనుషుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. క్రీస్తు ప్రభు సంఘాల్లో కొందరు ఏం చేస్తుంటారంటే ఉన్న డబ్బుని వడ్డీకి ఇస్తుంటారు. వడ్డీకి ఇచ్చేది క్రైస్తవ లక్షణం కాదు. సంఘం ఉంది, సంఘంలో కానుకలు ఇచ్చారు, కానుకల సొమ్ము ఉంది, అది సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, పరిశుద్ధుల అవసరతల అక్కరతల నిమిత్తం వాడాల. కానుకలు డబ్బెత్తి వడ్డీకి ఇవ్వమని చెప్పింది గ్రంథము. కానుకల సొమ్ము వడ్డీకి ఇచ్చేవాడు ఎంత శాపగ్రస్తుడో చెప్పే కనుక అవకాశం ఉండదు. కాబట్టి కానుకలు అనేటివి సమర్పించటంలో, ఇచ్చుటల్లో దేవునికి నీతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం ఎలాంటిదో తెలిసిపోతుంది, తేటపడుతుంది. కాబట్టి కానుకలు అనేటివి సువార్త పని నిమిత్తం, క్రీస్తు ప్రభు పరిచర్య నిమిత్తము, పరిశుద్ధుల అవసరతల నిమిత్తము వాడడానికి ఉద్దేశించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ 9వ అధ్యాయము 13-14 వచనాల్లో సంఘ సేవ, సువార్త పని క్రీస్తు ప్రభు పరిచర్య నిమిత్తము వాడబడిందన్న విషయాన్ని తెలియజేయబడింది. 9వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠమునంతా కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఎలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయము నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు అనే విషయాన్ని తెలియజేశాడు. అంటే పనివాడు జీతమునకు పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు అనే విషయాన్ని తెలియజేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో 10వ వచనములో క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చునన్న విషయాన్ని తెలియదు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు, పనిచేసిన వాడు జీతం పుచ్చుకున్నట్టు, పనిచేసిన వాడు ఆహారం తినును అన్న విషయాన్ని తెలియజేశాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనములో, వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి,
ఎందుకు? పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి ఆలయ కృత్యములు జరిగించేవారు, సంఘ సేవ చేసేటువంటి వారు, క్రీస్తు ప్రభు సువార్త పనిచేసేటువంటి వారు, పనిచేసే ప్రతి వాడు కూడా జీతానికి పాత్రుడు అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రాముఖ్యంగా కానుకలు అనేటివి సంఘ సేవ జరుగుటకై, దాని నిమిత్తము సహాయ సహార్థ్యం నిమిత్తమై ఉద్దేశించబడినవి. కాబట్టి ఇస్తున్న నీ జోబులో ఉన్నంత వరకే అది నీ డబ్బు. కానుకల పెట్టెలో వేసేసినాక అది నీ డబ్బు కాదు. నీదిగా పరిగణించావంటే అది నువ్వు నీదే అని పరిగణించావంటే అది దేవుడు అంగీకరించే పరిస్థితి కాదు. నీ జోబిలో నుంచి తీసి వేసేసిన తర్వాత అది దేవునిదే. దేవుని సంఘములో సేవ చేసేటువంటి వారు, దేవుని పని చేసేటువంటి వారు జీతానికి పాత్రులు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చారు, మేము జీతం ఇస్తే తిని బ్రతుకుతున్నారు అనే మాటలు వినబడుతున్నాయి. సువార్థికులు ఎవరింట్లో పనిచేయడానికి రాలా, ఎవరింట్లో బానిసలుగా ఉండడానికి రాలా. దేవుని ఇల్లు అని, క్రీస్తు ప్రభు సంఘం అని ఆ సంఘంలో పనిచేయడానికి వచ్చారు. క్రీస్తు ప్రభు సంఘములో కానుకలు వేయబడిన తర్వాత అది నీదిగా పరిగణించబడదు. నువ్వు ఇచ్చేది సువార్థికుడికి ఇవ్వట్లే, నువ్వు ఇచ్చేది దేవునికి ఇస్తున్నావు, క్రీస్తు ప్రభువుకి ఇస్తున్నావు. అది గుర్తుపెట్టుకోవాలా. నోరుందని కానీ ఎలా పడితే అలా పడేసుకోకూడదు. కాబట్టి కానుకలు ఎందుకు ఉద్దేశించబడినవంటే సంఘ సేవ నిమిత్తం, క్రీస్తు ప్రభు సువార్త పని నిమిత్తం, దేవుని రాజ్య విస్తరణ నిమిత్తం, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం, పరిశుద్ధుల యొక్క అవసరతలు అక్కర్తలు తీర్చడానికి సంఘములో కానుకలు ఉద్దేశించబడినవి. ఆ ఉద్దేశాన్ని నీ మనసులో పెట్టుకొని ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతగా నువ్వేం చేయాలంటే దేవునితో నాకుండేటువంటి సంబంధ బాంధవ్యము, కృతజ్ఞత నా జీవితాన్ని బట్టి పరిగణించబడుతుంది అని ఆలోచన చేసుకొని ఉత్సాహంగా ఇచ్చే కార్యక్రమం జరగాల, వర్ధిల్లుల కొలది ఇచ్చే కార్యక్రమం జరగాల, పిసిరితనంగా ఇచ్చే కార్యక్రమం మానుకోవాలా. సణుక్కోకుండా బలవంతంగా కాక సమృద్ధిగా లేమిలో కూడా ఇచ్చేటువంటి స్వభావము నీలో ఉండాలి. అలా కాకుండా దాచిపెట్టుకునే ప్రతివాడు కూడా ఇవ్వాల్సినంత ఇవ్వకుండా తనకు తోచింది ఇచ్చేటువంటి ప్రతివాడు కూడా దొంగై ఉంటాడు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్పినటువంటి సమాచారమే. మలాకి గ్రంథము పరలోకమందున దేవుడు 3వ అధ్యాయములో, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాతార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములోనికి ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. కాబట్టి నీకు వచ్చిన దాంట్లో వర్ధిల్లుని కొల్లది. నువ్వు ఇవ్వకుండా నీకు దోచింది ఇవ్వడం దొంగిలిస్తున్నావని దాని అర్థం. కాబట్టి ఇవ్వాల్సి వర్ధిల్లుని కొల్లది. ఉత్సాహంగా, సమృద్ధిగా, లేమిలో ఇవ్వకుండా తనకు తోచిన భాగాన్ని ఇచ్చేవాడు ఒక దొంగ.
కాబట్టి దేవుడు వాళ్ళు ప్రశ్నించేశాడు, మీరు నా యొద్ద దొంగిలించారు. మేము దేని విషయంలో దొంగిలించాం, దేని విషయంలో దొంగిలించారా? ఇది కథ. కాబట్టి ప్రతి హృదయాన్ని దేవుడు తేరి చూస్తున్నాడు. వేస్తున్న హస్తాన్ని ప్రతి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏ స్వభావంతో నువ్వు ఇస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎలా ఇస్తున్నావో దేవుడు తేటగా చూస్తున్నాడు. ఇందులో ప్రత్యేకించి మనుషులుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యములలో మీరు పాలివారై ఉన్నంతగా ఈ పనులు చేయండి. శరీర సంబంధంగా విత్తే వాటి రూపంగా మీరు కార్యక్రమాలు చేయొద్దు. పరిచర్య ధర్మము సవిస్తరంగా జరగడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సువార్త పని జరగడానికి కృతజ్ఞతగా, ప్రేమపూర్వకంగా, ఉత్సాహంగా ఇవ్వడం నేర్చుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలె నుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయుచున్నాను అనే విషయాన్ని తెలియజేశాడు. 25వ వచనములో, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చంద వ్యయాన్ని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయముల్లో పాలివారై. కాబట్టి కృతజ్ఞత భావం కనపరచడం, దేవునితో నీకుండేటువంటి సంబంధ బాంధవ్యం కనపరుచుకోవడంలో అది పిసిడితనమై ఉండకూడదు, బలవంతమై ఉండకూడదు, సణుక్కునే పరిస్థితి ఉండకూడదు. సమస్తమైన దీవెనలు దేవుని వల్లనే నేను పొందుతున్నాను అని హృదయపూర్వకంగా దేవునికి చెల్లించే కార్యక్రమం జరగదు. కనుక కానుకలు అనేటివి ప్రాముఖ్యంగా జరగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇచ్చుటలో స్వభావాన్ని పరీక్షించుకోవాలి. ఇది ఇవ్వడం న్యాయమేనా, నాకు దేవుడు ఇచ్చింది ఇంత, నేను ఇచ్చేది ఇంత, ఇది న్యాయమేనా అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రాముఖ్యంగా ఆలయ కృత్యములు జరిగించేటువంటి వారు, దేవుని సువార్త పని చేసేటువంటి వారు సువార్త వల్లనే జీవిస్తారు. పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి ఇస్తున్నది దేవునికి ఇస్తున్నా, దేవుని పని నిమిత్తం ఇస్తున్నా, క్రీస్తు ప్రభువు ప్రాణత్యాగాన్ని గుర్తించి ఇస్తున్నా అనే భావన మనుషుల్లో కనబడాలి. ఆ భావనతో ఇవ్వడము ప్రాముఖ్యంగా, దానికంటే ముఖ్యంగా దేవుని సంఘము పట్ల బాధ్యత కలిగి ఉండండి. కాబట్టి బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి ఇచ్చేటువంటి కానుకలు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, ఎందు నిమిత్తం ఇస్తున్నాం, ఏ స్వభావంతో ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా ఆలోచన చేసి కానుకలు సమర్పించడంలో ఎందు నిమిత్తం ఇస్తున్నామని ఇన్ని సంగతులన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు కూర్చోండి, ఆలోచన చేసుకొని ఇచ్చేటువంటి కానుక శక్తి కొలది ఇవ్వాలని,
ఉత్సాహంగా ఇవ్వాలని, సమృద్ధిగా ఇవ్వాలని, లేమిలో ఇవ్వాలని, పరిచర్య ధర్మం జరిగించడానికి ఇస్తున్నానని, ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉండడానికి ఇస్తున్నాననేటువంటి మంచి హృదయంతో క్రీస్తు ప్రభువు సంఘము సేవ నిమిత్తం, దాని విస్తరణ నిమిత్తం, క్షేమాభివృద్ధి నిమిత్తం, పరిశుద్ధుల అవసరతల అక్కర్తల నిమిత్తము ఇస్తున్నాననేటటువంటి భావనతో ప్రతి ఆదివారాల ఆరాధన కార్యక్రమానికి మీరు కూడి ప్రేమపూర్వకంగా కార్యక్రమాలు జరిగించాలని ప్రభు పేట మనం చేస్తూ మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తాం.